హాయ్ అండి. ఈరోజు ఇంట్లో సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం అని చెప్పి నేను ముందుగా ఒక గ్లాసు బియ్యము, 1/4 కప్పు పప్పు నానబెట్టుకున్నానండి. ఒక 1 అవర్ ముందు నానబెట్టానివి. తర్వాత వాటి కోసం అని చెప్పి టమాటాలు, క్యారెట్టు, మునక్కాడలు, పచ్చిమిర్చి, ఆనియను, దోసకాయ ముక్కలు పెట్టుకున్నాను. దోసకాయ ముక్కలు, ములక్కాడలేస్తే టేస్ట్ బావుంటదండి. దానికోసం అని చెప్పి ఇగోండి సాంబార్ పొడి, పసుపు, నానబెట్టుకున్న చింతపండు. అయితే ఇది ఈరోజు మనము కుక్కర్‌లో ఎలా చేయాలో చూద్దాము. ఇదిగోండి కుక్కర్‌లోకి వేసాను బియ్యము. అయితే ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు వాటరు, ప్లస్ ఒక 1/4 కప్పు పప్పు ఉంది కదండీ! దానికి ఒక హాఫ్ గ్లాస్ వాటరు. మొత్తం 4 ½ గ్లాస్ వాటర్ ఏసాను దీనిలో. మిగతావి ఇప్పుడు వేసేసుకుందాము. ఇదిగోండి 1 బై 1 వేసుకుందాము. ఇదిగోండి ఇది సాంబార్ పౌడరు ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. పసుపు, ఇదిగోండి చింతపండు ఇంత వేసుకున్నాను. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగోండి కారం, కొంచెం లైట్‌గా కారం. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలో ఇది పొంగకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక్క చుక్క నూనె వేసుకుందాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ఈ సాంబార్ రైస్ అనేది టేస్ట్ రావడం కోసం అని చెప్పి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం దీనికి. లైట్‌గా కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి. ఇది టేస్ట్ కోసం అండి. కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉన్న తర్వాత అది వెంటనే మూత తీయకుండా స్ట్రీమ్ అంతా దానికంతట అది పొయ్యేంత వరకు ఉంచితే గనక ఏదన్నా పలుకున్నా కూడా మొత్తం ఉడికిపోతుంది. ఇదిగోండి అయిపోయింది. దీన్ని విజిల్ తీయడమే. ఇదిగో చూసారు కదా ఇలా వచ్చింది. దీనిని మనం ఒక్కసారి చూసుకోవాలి ఎలా ఉందనేది. ఇదిగోండి ఇలా నలిపితే మెత్తగా ఉండాలి. దీనిలో ఉన్న ముక్కలన్నీ సపరేట్ చేసుకోవాలి, లేదంటే కనుక అన్నీ చితికిపోతాయి కదండి. అందుకని ములక్కాయ ముక్కలు తినడం కోసం వీలుగా పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ. ములక్కాయ ముక్కలతో పాటు మన దోసకాయ ముక్కలు కూడా పక్కన పెట్టేసుకోవాలి. మిగతావి దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇలా పెట్టేసుకుంటే కనుక కొంచెం సేపు వెయిట్ చేసుకుంటే కనుక ఒకవేళ మనం తిన్న తర్వాత మిగిలినా కూడా రేపటికి కూడా ఉంటుంది ఇది. అందుకని చెప్పి కొంచెం వెయిట్ చేసుకోవాలి. ఇదిగోండి ఓ పక్కన మనము తాలింపు కోసమని రెడీ చేసుకుందాము. ఇదిగోండి తాలింపులో ఇవైతే సరిపోతుంది, చిన్నుల్లిపాయలు. వీటిని కొట్టేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. దీనిలో మనము ఆవాలు, కొంచెం జీలకర్ర. నేనైతే మొన్న ఇంట్లో ఫ్రెష్గా పెట్టుకున్నానండి ఉప్పు మిరపకాయలు. నేనైతే అవి వేసుకుంటున్నాను. మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. ఎండు మిరపకాయలు, దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయ, దానికి తోడు కొంచెం కరివేపాకు, మళ్ళీ కొంచెం పసుపు ఫ్లేవర్ కోసం. ఇది కొంచెం పసుపు.
ఇది ఆఫ్ చేసేసుకున్నాం అయిపోయింది. ఇది పోపు అయిపోయిన తర్వాత అండి ఇది ఆనియన్స్ కోసం సపరేట్గా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను. ఇదిగోండి ఇది పోపు వేసాం కదా, ఇది బాయిల్డ్ అవుతూ ఉంది. ఇవి ఆనియన్స్ కోసం ఎందుకు సపరేట్గా అంటే కనుక ఇవి పైన ఫ్లేవర్గా వేసుకుంటే లేయర్ కింద వేసుకుంటే కనుక ఫ్లేవర్ బాగుంటుంది, దాని కొరకని. జస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది. ఆల్రెడీ మనము దానిలో వేసేసాము, బట్ మళ్ళీ పోపులో వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇందాక పోపు గింజలతో పాటు వేస్తే కనుక మాడిద్ది, అది ఫ్లేవర్ రాదు, దాని కొరకు అని చెప్పి ఇది సపరేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇలా రావాలి. ఇదిగోండి ఇలా కొంచెం ఉడుకుతూ ఉండాలి. ఒకవేళ మిగిలితే కూడా పాడవకుండా ఉంటుంది కొంతసేపు వేడి చేస్తే కనుక. ఇదండి బ్రౌన్ కలర్ వచ్చేసింది, దీనిలో వేసేసుకుందాం. దీంతోపాటు కడిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇదిగోండి చూసారు కదా, సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. దీనిలోకి ఎండుమిరపకాయల కంటే ఊరమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి.